ముందుగా నిన్నటి కరెంట్ అఫైర్స్‌లోని చివరి ప్రశ్నకు సమాధానం చూద్దాం. ఐక్యరాజ్యసమితి 2025 సంవత్సరంను ఏ సంవత్సరంగా ప్రకటించింది? ఆన్సర్ వచ్చేసి అంతర్జాతీయ సహకార సంవత్సరం. దీని యొక్క థీమ్ వచ్చేసి సహకార సంస్థలు మెరుగైన ప్రపంచాన్ని నిర్మిస్తాయి. ఉమ్మడి పౌర చట్టం సవరణ చేసిన భారతీయ రాష్ట్రం. ఈ న్యూస్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంట్ అండి. అందుకే దీని గురించి డీప్‌గా డిస్కస్ చేయబోతున్నాము. సో, ఈ న్యూస్ కొంచెం లెంతీ ఉంటుంది. వీలైతే నోట్స్ రాసుకోవడానికి ట్రై చేయండి. ఇక న్యూస్‌లోకి వెళ్తే ఫిబ్రవరి 2024 సంవత్సరంలో ఉత్తరాఖండ్ ప్రభుత్వం ఉమ్మడి పౌర చట్టాన్ని ఆమోదించింది. దీనిని జనవరి 27, 2025 సంవత్సరం నుంచి ఉత్తరాఖండ్ ప్రభుత్వం అమలు చేస్తుంది. దీంతో ఉమ్మడి పౌర చట్టంను అమలు చేసిన మొదటి రాష్ట్రంగా ఉత్తరాఖండ్ నిలిచింది. అయితే ఉమ్మడి పౌర చట్టాన్ని అమలు చేసిన మొదటి రాష్ట్రం గోవా కదా! మరి ఉత్తరాఖండ్ అని ఎందుకు అన్నారు అంటే, ఈ న్యూస్ చివరి వరకు చూడండి. మీకు క్లారిటీ వస్తుంది. ఇక ఇటీవల యూనిఫార్మ్ సివిల్ కోడ్ ఆర్డినెన్స్ 2026ను ఉత్తరాఖండ్ ప్రభుత్వం అమలు చేస్తుంది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 213 ప్రకారం ఈ ఆర్డినెన్స్‌ను జారీ చేశారు. 2024 సంవత్సరంలో ఆమోదించిన ఉమ్మడి పౌర చట్టానికి సవరణలు చేసి కొత్త ఆర్డినెన్స్‌లను ఉత్తరాఖండ్ ప్రభుత్వం జారీ చేసింది. అయితే ఈ కొత్త సవరణలలోని కీలక మార్పులేంటో ఇప్పుడు చూద్దాం. అందులో మొదటిది కఠినమైన జైలు శిక్ష. వివాహం లేదా లివ్ ఇన్ రిలేషన్‌షిప్‌లోకి ప్రవేశించడానికి బలవంతం లేదా మోసానికి పాల్పడితే 7 సంవత్సరాలు జైలు శిక్ష విధిస్తారు. అలాగే చట్టబద్ధంగా పెళ్లి చేసుకొని, విడాకులు లేకుండా మరో వివాహం లేదా లివ్ ఇన్ రిలేషన్‌షిప్ ప్రారంభిస్తే గరిష్టంగా 7 సంవత్సరాలు జైలు శిక్ష పడుతుంది. అలాగే ఆల్రెడీ ఒక లివ్ ఇన్ రిలేషన్‌షిప్‌లోకి రిజిస్టర్ చేసుకొని, మరో కొత్త లివ్ ఇన్ రిలేషన్‌ను స్టార్ట్ చేస్తే 7 సంవత్సరాలు జైలు శిక్ష విధిస్తుంది. ఇక రెండవ సవరణ లింగ పరిభాష. ఉమ్మడి పౌర చట్టం 2024 నుంచి వితంతువు అనే పదం తొలగించి జీవిత భాగస్వామి అనే పదంను యాడ్ చేశారు. ఈ భాషా మార్పు పురుషులకు, స్త్రీలకు సమానంగా వర్తిస్తుందని తెలిపారు. ఇక మూడవది రద్దు. ఎవరైనా తమ గుర్తింపు అనగా కులం, మతం లేదా వివాహ స్థితిని దాచిపెట్టి వివాహం చేసుకుంటే ఆ వివాహాన్ని అధికారికంగా రద్దు చేయవచ్చని ఈ సవరణ తెలుపుతుంది. ఇక నాలుగవది డిజిటల్ మరియు పరిపాలనా సంస్కరణలు. వివాహాలు మరియు లివ్ ఇన్ రిలేషన్‌షిప్‌లకు సంబంధించిన వివరాలు ఖచ్చితంగా డిజిటల్ రిజిస్ట్రేషన్ చేయాలని ఈ సవరణలో తెలిపారు. ఇక ఉమ్మడి పౌర చట్టం అంటే ఏంటో నిర్వచనం చూద్దాం. ఉమ్మడి పౌర చట్టం అనగా మతంతో సంబంధం లేకుండా పౌరులందరికీ సమానమైన చట్టాన్ని అందించడం. వివాహం, విడాకులు, దత్తత, వారసత్వం, సంరక్షణ వంటి అంశాలలో మత విధానాలతో సంబంధం లేకుండా అందరికీ సమాన హక్కులు కల్పిస్తారు. ఇక ఉమ్మడి పౌర చట్టం గురించి ఆర్టికల్ 44 తెలుపుతుంది. ఇది రాజ్యాంగంలోని 4వ భాగంలో గల ఆదేశిక సూత్రాలకు సంబంధించినది. ఇక ఇప్పుడు వ్యక్తిగత చట్టానికి మరియు ఉమ్మడి పౌర చట్టానికి మధ్య తేడా ఏంటో చూద్దాం. వ్యక్తిగత చట్టాన్ని మతం ఆధారంగా రూపొందిస్తారు. ఉమ్మడి పౌర చట్టాన్ని పౌరసత్వం ఆధారంగా రూపొందిస్తారు. ఇక వ్యక్తిగత చట్టాలలో లింగ సమానత్వం అసమానంగా ఉంటుంది. ఉమ్మడి పౌర చట్టంలో లింగ సమానత్వం అనేది సమానంగా ఉంటుంది. ఇక వ్యక్తిగత చట్టాలలో మతం ఆధారంగా బహుళ చట్టాలు ఉంటాయి. ఉమ్మడి పౌర చట్టంలో అందరికీ ఒకే చట్టం ఉంటుంది. ఇక వ్యక్తిగత చట్టాలలో
సంస్కరణల వేగం అనేది నెమ్మదిగా సాగుతుంది. ఇక ఉమ్మడి పౌర చట్టంలో సంస్కరణలు వేగంగా జరుగుతాయి. ఇక ప్రస్తుతం ఇండియాలో 2 రాష్ట్రాలలో మాత్రమే ఉమ్మడి పౌర చట్టం అమలులో ఉంది. అది గోవా మరియు ఉత్తరాఖండ్. గోవాలో 1961 సంవత్సరం నుంచి ఉమ్మడి పౌర చట్టం అమలులోకి రాగా, ఉత్తరాఖండ్‌లో 2025 సంవత్సరంలో అమలులోకి వచ్చింది. అయితే ఇంతకుముందు ఇండియాలో ఉమ్మడి పౌర చట్టాన్ని అమలు చేస్తున్న మొదటి రాష్ట్రం ఉత్తరాఖండ్ అని చెప్పుకున్నాము. దీనికి కారణమేంటో ఇప్పుడు చూద్దాం. గోవాను మొదటి ఉమ్మడి పౌర చట్ట రాష్ట్రంగా గుర్తించకపోవటానికి ముఖ్య కారణం అది భారత చట్టాల ప్రకారం రూపొందలేదు. అలాగే భారత రాజ్యాంగం నుంచి తీసుకోలేదు. గోవా రాష్ట్రం పోర్చుగీస్ సివిల్ కోడ్ 1867 చట్టాన్ని అనుసరిస్తుంది. ఇది భారత రాజ్యాంగం రాకముందు నుంచే అమలులోకి వచ్చింది. ఇక గోవాకు ఉమ్మడి పౌర చట్టం అనేది విదేశీయుల వారసత్వం ఆధారంగా పొందింది కానీ భారత రాజ్యాంగం ప్రకారం రూపొందలేదు. అందుకే గోవాని మొదటి ఉమ్మడి పౌర చట్ట రాష్ట్రంగా గుర్తించలేము. అలాగే గోవా ఆర్టికల్ 44 ఆధారంగా ఏర్పడలేదు. గో గోవా రాష్ట్రం ఏర్పడిన తర్వాత శాసనసభలో దీని గురించి చర్చ జరగలేదు. కానీ ఉత్తరాఖండ్ రాష్ట్రంలో స్పష్టంగా ఆర్టికల్ 44 ద్వారా ఏర్పడింది. దీని గురించి శాసనసభలో కూడా చర్చ జరిగింది. అందుకే ఉమ్మడి పౌర చట్టాన్ని అమలు చేస్తున్న మొదటి రాష్ట్రంగా ఉత్తరాఖండ్ అని చెప్పుకుంటాము. గ్లోబల్ కన్స్యూమర్ కాన్ఫిడెన్స్ ఇండెక్స్ 2026 గ్లోబల్ కన్స్యూమర్ కాన్ఫిడెన్స్ ఇండెక్స్ 2026ను ఎల్ఎస్ఈజీ మరియు ఐపీఎస్ఓఎస్ ప్రైమరీ కన్స్యూమర్ సెంటిమెంట్ అనే సంస్థ ఈ నివేదికను రూపొందించింది. మొత్తం 30 దేశాల నుంచి సేకరించిన డేటా ఆధారంగా ఈ నివేదికను రూపొందించారు. అత్యంత సానుకూల వినియోగదారుల మార్కెట్ కలిగిన దేశాలలో ఇండియా 2వ స్థానంలో నిలిచింది. ఇక ఈ నివేదిక ప్రకారం మొదటి 5 స్థానాలలో ఉన్న దేశాల వివరాలు చూస్తే 62.6 స్కోర్‌తో ఇండోనేషియా మొదటి స్థానంలో నిలవగా, 60.7 స్కోర్‌తో ఇండియా 2వ స్థానంలో నిలిచింది. ఇక 59.9 స్కోర్‌తో మలేషియా 3వ స్థానంలో నిలవగా, 57.2 స్కోర్‌తో థాయిలాండ్ 4వ స్థానంలో నిలిచింది. ఇక 56.9 స్కోర్‌తో స్వీడన్ దేశం 5వ స్థానంలో నిలిచింది. ఇక ఈ నివేదికలో చివరి 5 స్థానాలలో ఉన్న దేశాలొచ్చేసి 34.9 స్కోర్‌తో టర్కీ 30వ స్థానంలో నిలవగా, 37.2 స్కోర్‌తో హంగేరీ దేశం 29వ స్థానంలో నిలిచింది. ఇక 28వ స్థానంలో ఫ్రాన్స్ దేశం నిలిచింది. అయితే ఫ్రాన్స్ యొక్క స్కోర్ 40 కంటే తక్కువగా ఉంది. ఎగ్జాక్ట్ స్కోర్ అవైలబుల్‌గా లేదు. ఇక 37.9 స్కోర్‌తో జపాన్ దేశం 27వ స్థానంలో నిలవగా, 40.3 స్కోర్‌తో సౌత్ కొరియా దేశం 26వ స్థానంలో నిలిచింది. ఇండియాలో తొలి లిక్విఫైడ్ నేచురల్ గ్యాస్ డీజిల్ రైలు ప్రారంభం. ఇండియాలోనే తొలి లిక్విఫైడ్ నేచురల్ గ్యాస్ డీజిల్ డ్యూయల్ ఫ్యూయల్ డీజిల్ ఎలక్ట్రిక్ మల్టిపుల్ యూనిట్ రైలును ఇండియన్ రైల్వే ప్రారంభించింది. పర్యావరణ రహితంగా మార్చేందుకు, ఇంధన ఖర్చులు తగ్గించడంలో ఈ రైలు కీలక ముందడుగు అని కేంద్రం తెలిపింది. గుజరాత్ రాష్ట్రంలోని అహ్మదాబాద్‌లో గల సబర్మతి ఇంటిగ్రేటెడ్ కోచింగ్ డిపోలో ఈ రైలును ప్రారంభించారు. ఈ ప్రాజెక్ట్‌లో 1400 హార్స్ పవర్ డీజిల్ ఎలక్ట్రిక్ మల్టిపుల్ యూనిట్ రైలు యొక్క డ్రైవింగ్ పవర్ కార్లను డ్యూయల్ ఇంధన వ్యవస్థగా మార్చారు. దీనికి సంబంధించి 2000 కిలోమీటర్ల మేర విజయవంతంగా ట్రయల్ రన్స్ నిర్వహించారు.
ఈ మోడల్ రైలు వలన డీజిల్ వినియోగం 40% తగ్గుతుంది. అలాగే కాలుష్య నియంత్రణకు ఈ రైలు ఉపయోగపడుతుంది. ఈ కొత్త వ్యవస్థ కార్బన్ డయాక్సైడ్ మరియు నైట్రోజన్ డయాక్సైడ్ ఉద్గారాలను తగ్గించడంతో పాటు రైలు మార్గాలలో గాలి నాణ్యత పెరుగుదలతో సహా గణనీయమైన పర్యావరణ మరియు ఆర్థిక ప్రయోజనాలను అందిస్తుంది. నేషనల్ క్రాప్ న్యూట్రిషన్ సమ్మిట్ 2026 దీనిని తెలుగులో జాతీయ పంట పోషకాహార శిఖరాగ్ర సమావేశం అంటారు. ఇక 6వ నేషనల్ క్రాప్ న్యూట్రిషన్ సమ్మిట్ ఫిబ్రవరి 5, 6 తేదీలలో జరగనుంది. ఈ కార్యక్రమాన్ని ముంబైలో నిర్వహిస్తున్నారు. ఇండియన్ మైక్రో ఫెర్టిలైజర్స్ మ్యానుఫ్యాక్చరర్స్ అసోసియేషన్ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తుంది. ఇక ఈ కార్యక్రమానికి మహారాష్ట్ర ప్రభుత్వ మార్కెటింగ్ మరియు ప్రోటోకాల్ మంత్రి జితేంద్ర సింగ్ రావల్ ప్రారంభించనున్నారు. నేషనల్ క్రాప్ న్యూట్రిషన్ సమ్మిట్ యొక్క థీమ్ వచ్చేసి కన్వర్జ్, కొలాబరేట్ అండ్ కో-క్రియేట్, ఎలివేట్ ఇండియా యాజ్ ద వరల్డ్స్ అగ్రి ఇన్పుట్ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్. ఇక మైక్రో న్యూట్రియన్స్, స్పెషాలిటీ ఫెర్టిలైజర్స్ అందించే అగ్రి ఇన్పుట్ సెక్టార్ వృద్ధిపై ఈ సమ్మిట్ దృష్టి సారిస్తుంది. ఈ సమ్మిట్లో వ్యవసాయానికి సంబంధించిన అంశాలపై చర్చించనున్నారు. అందులో నేలలో పోషకాల క్షీణత మరియు మారుతున్న వ్యవసాయ పద్ధతుల కారణంగా డిమాండ్ పెరుగుతున్న సూక్ష్మ పోషకాల, ప్రత్యేక ఎరువులు, జీవ సంబంధమైన ఇన్పుట్లపై ఈ సమావేశంలో చర్చించనున్నారు. అలాగే రైతుల ఉత్పాదకత మరియు నేల ఆరోగ్యం రాజీ పడకుండా జాగ్రత్తలు తీసుకుంటూ ప్రపంచ వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతులలో ఇండియా గట్టి పోటీ ఇచ్చేలా చేయడం గురించి ఈ సమావేశంలో ప్రత్యేకంగా చర్చించనున్నారు. జెన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ స్టార్టప్లో మొదటి స్థానంలో నిలిచిన రాష్ట్రం. జనరేటివ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ స్టార్టప్కు అనువైన వాతావరణాన్ని కల్పిస్తున్న రాష్ట్రాలలో కర్ణాటక మొదటి స్థానంలో ఉన్నట్లు ఎకనామిక్ సర్వే తెలిపింది. ప్రస్తుతం ఇండియాలోని జనరేటివ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ స్టార్టప్లలో 39% కర్ణాటకలో ఉన్నట్లు ఎకనామిక్ సర్వే తెలిపింది. ఇక ఇండియాలో జనరేటివ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ స్టార్టప్లు గత సంవత్సరంలో 3 రెట్లు పెరిగాయి. 2024 మొదటి అర్ధభాగంలో 240 స్టార్టప్లు ఉండగా 2025 సంవత్సరంలో ఆ సంఖ్య 890కి చేరింది. ఇక జనరేటివ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ స్టార్టప్లు అత్యధికంగా కలిగిన మొదటి 5 రాష్ట్రాల వివరాలు చూస్తే కర్ణాటక మొదటి స్థానంలో ఉండగా మహారాష్ట్ర 2వ స్థానం, ఢిల్లీ 3వ స్థానం, తెలంగాణ 4వ స్థానం, తమిళనాడు రాష్ట్రం 5వ స్థానంలో ఉంది. ఇక చివరి 5 స్థానాలలో ఉన్న రాష్ట్రాలు వచ్చేసి సిక్కిం చివరి స్థానంలో ఉండగా ఆ తరువాత మిజోరం, నాగాలాండ్, అండమాన్ మరియు నికోబార్, లడఖ్ ఉన్నాయి. గ్రామీ అవార్డు గెలుచుకున్న దలైలామా. 90 సంవత్సరాల వయసులో దలైలామా తన మొదటి గ్రామీ అవార్డును గెలుచుకున్నాడు. ఫిబ్రవరి 1, 2026న లాస్ ఏంజల్స్లో జరిగిన 68వ వార్షిక గ్రామీ అవార్డులలో దలైలామాను సత్కరించాల్సి ఉండగా దలైలామా ఈ కార్యక్రమానికి హాజరు కాలేకపోయారు. దీంతో దలైలామా తరపున ప్రముఖ కెనడియన్ గేయ రచయిత రూఫస్ వైన్ రైట్ ఈ అవార్డును అందుకున్నాడు. ఇక బెస్ట్ ఆడియో బుక్ నరేషన్ అండ్ స్టోరీ టెల్లింగ్ రికార్డింగ్ అనే విభాగంలో దలైలామా ఈ అవార్డును గెలుచుకున్నాడు. దలైలామా రచించిన మెడిటేషన్స్, ది రిఫ్లెక్షన్స్ ఆఫ్ హిజ్ హోలీనెస్ ది దలైలామా అనే ఆడియో బుక్కు ఈ అవార్డు లభించింది. ఇండియా అరబ్ విదేశాంగ మంత్రుల సమావేశం 2026. ఇండియా అరబ్
విదేశాంగ మంత్రుల సమావేశం జనవరి 31, 2026న ఢిల్లీలో జరిగింది. మొదటి విదేశాంగ మంత్రుల సమావేశం 2016వ సంవత్సరంలో బహ్రెయిన్‌లో జరగగా, 10 సంవత్సరాల తర్వాత రెండవ సమావేశం జరుగుతుంది. ఈ సమావేశానికి భారతదేశ విదేశాంగ మంత్రి మరియు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ విదేశాంగ మంత్రి సంయుక్తంగా అధ్యక్షత వహిస్తున్నారు. ఇక ఈ సమావేశంలో 22 అరబ్ దేశాలు మరియు అరబ్ లీగ్ ప్రతినిధులు పాల్గొన్నారు. ఇండియా, అరబ్ దేశాల మధ్య వాణిజ్యం 2030 సంవత్సరం నాటికి 500 బిలియన్లకు పెంచాలని ఈ సమావేశంలో లక్ష్యంగా పెట్టుకున్నారు. ప్రస్తుతం ఈ దేశాల మధ్య 240 బిలియన్ల వాణిజ్యం జరుగుతుంది. ఇక ఎకానమీ, ఎనర్జీ, ఎడ్యుకేషన్, మీడియా, కల్చర్ అనే 5 అంశాలపై ఈ సమావేశంలో ప్రధానంగా చర్చలు జరిగాయి. పెచోరా మిసైల్ డిజిటలైజేషన్ వాయుసేనకు చెందిన ఎయిర్ డిఫెన్స్‌లో కీలక ముందడుగు పడింది. పెచోరా మిసైల్‌ను డిజిటలైజేషన్ చేయనున్నారు. ఈ మిసైల్ 1970వ సంవత్సరం కాలం నాటి నుంచి భారత వైమానిక దళానికి వెన్నెముకగా పనిచేసింది. అయితే తాజాగా ఈ మిసైల్‌ను ఆధునీకరించారు. ఆల్ఫా డిజైన్ టెక్నాలజీస్ లిమిటెడ్ ఈ మిసైల్‌ను ఆధునీకరించింది. ఒక భారతీయ ప్రైవేట్ కంపెనీ రష్యన్ క్షిపణి వ్యవస్థను విజయవంతంగా ఆధునీకరించడం ఇదే మొదటిసారి. ఇది సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్ సిస్టమ్ కలిగి ఉంది. ఈ మిసైల్ 20-30 కిలోమీటర్ల పరిధిలో పనిచేస్తుంది. అలాగే 20 మీటర్ల నుంచి 18 కిలోమీటర్ల ఎత్తులో గల లక్ష్యాలను ఛేదించగలదు. ఇక ఈరోజు క్వశ్చన్స్ వచ్చేసి 2025 ఇందిరాగాంధీ శాంతి బహుమతి విజేత ఎవరు? ఏ. సోనియా గాంధీ, బి. గ్రాకా మాచెల్, సి. మిచెల్ బ్యాచెలెట్, డి. లక్ష్మీ అగర్వాల్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి, గ్రాకా మాచెల్. ఇటీవల ప్రెసిడెంట్స్ పోలీస్ కలర్ అవార్డు అందుకున్న భారతీయ రాష్ట్రం ఏది? ఏ. తెలంగాణ, బి. ఆంధ్రప్రదేశ్, సి. కర్ణాటక, డి. సిక్కిం. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి, సిక్కిం. 2025 వైలీ హీరోస్ రీసెర్చ్ అవార్డు అందుకున్న భారతీయ వైద్యుడు ఎవరు? ఏ. డాక్టర్ చంద్రకాంత్ లహారియా, బి. డాక్టర్ ఎన్ సుబ్రమణ్యన్, సి. డాక్టర్ రోహిత్ కృష్ణ, డి. డాక్టర్ కుమారస్వామి. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ, డాక్టర్ చంద్రకాంత్ లహారియా. సంపూర్ణత అభియాన్ 2.0 కార్యక్రమాన్ని ఏ సంస్థ ప్రారంభించింది? ఏ. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, బి. ఆయుష్ మంత్రిత్వ శాఖ, సి. నీతి ఆయోగ్, డి. హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి, నీతి ఆయోగ్. మోడల్ యూత్ గ్రామ సభ విజేతలకు ఏ మంత్రిత్వ శాఖ అవార్డులు ప్రదానం చేసింది? ఏ. గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ, బి. హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ, సి. యువజన వ్యవహారాలు మరియు క్రీడల మంత్రిత్వ శాఖ, డి. పంచాయతీరాజ్ మంత్రిత్వ శాఖ. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి, పంచాయతీరాజ్ మంత్రిత్వ శాఖ. కాచిన్ కొండలు భారతదేశం మరియు కింది వాటిలో ఏ పొరుగు దేశాల మధ్య సరిహద్దును ఏర్పరుస్తాయి?
ఏ భూటాన్, బి మయన్మార్, సి నేపాల్, డి చైనా. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి మయన్మార్. కాచిన్ కొండలు మయన్మార్లోని కాచిన్ రాష్ట్రంలోని ఈశాన్య ప్రాంతంలో ఉన్నాయి. అవి భారతదేశం మరియు మయన్మార్ మధ్య సరిహద్దును ఏర్పరుస్తాయి. భారతదేశంలోని అమిండివిస్ దీవులు కింది వాటిలో దేనికి ప్రసిద్ధి చెందాయి? ఏ కోరల్ రీఫ్స్, బి అబిసల్ ఫ్యాన్స్, సి సీ మౌంట్స్, డి నదీ ముఖద్వారాలు. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ కోరల్ రీఫ్స్. అమిండివిస్ అనేది లక్షద్వీప్ సమూహంలోని ఉత్తరాన ఉన్న దీవులు. ఇది మినికాయ్ ద్వీపంకు దక్షిణాన ఉంది. పగ్లాడియా బహుళార్థ సాధక ఆనకట్ట ఏ రాష్ట్రంలో ఉంది? ఏ ఒడిషా, బి కేరళ, సి బీహార్, డి అస్సాం. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి అస్సాం. పగ్లాడియా బహుళార్థ సాధక ఆనకట్ట అస్సాంలోని నల్బరీ జిల్లాలో ఉంది. ఈ ఆనకట్ట బ్రహ్మపుత్ర నది ఉపనది అయిన పగ్లాడియా నదిపై నిర్మించబడింది. కింది వాటిలో సాత్పురా శ్రేణిలో ఎత్తైన శిఖరం ఏది? ఏ గురు శిఖర్, బి ధూప్గఢ్, సి పచ్మరీ, డి మహేంద్రగిరి. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి ధూప్గఢ్. మధ్యప్రదేశ్లోని హోషంగాబాద్ జిల్లాలో సాత్పురా శ్రేణిలో మహాదేవ్ కొండలు ఉన్నాయి. ఇందులో ధూప్గఢ్ ఎత్తైన ప్రదేశం. ఇది 1352 మీటర్ల ఎత్తులో ఉంటుంది. ఇది సాత్పురా పర్వతాలలోనే ఎత్తైన శిఖరం. కింది వాటిలో మౌంట్ ఎవరెస్ట్ ఏ ప్రాంతంలో ఉంది? ఏ నేపాల్ హిమాలయాలు, బి అస్సాం హిమాలయాలు, సి పంజాబ్ హిమాలయాలు, డి కాశ్మీర్ హిమాలయాలు. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ నేపాల్ హిమాలయాలు. మౌంట్ ఎవరెస్ట్ నేపాల్ హిమాలయాలలో ఉంది. ఇది సముద్ర మట్టానికి 8848 మీటర్ల ఎత్తులో ఉంటుంది. క్వశ్చన్ ఆఫ్ ది డే. ఇటీవల ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియాకు తొలి మహిళా డైరెక్టర్గా ఎవరు నియమితులయ్యారు? ఈ ప్రశ్నకు సమాధానం తెలిస్తే కామెంట్లో తెలియజేయండి. ఈ వీడియోలోని కంటెంట్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.